హలో ఆల్ ఆఫ్ యూ. ఇవాళ కూడా మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. దీని ముందు వీడియోస్ మీరు చూడొచ్చు. నేను దాంట్లో మీకు లాస్ట్లో కార్డ్స్లో పెట్టేశాను. సో నా వీడియోస్ ఎలా మీకు హెల్ప్ఫుల్ అవుతాయంటే మీరు కాలేజ్లో వాటిలో నేర్చుకుంటారు కానీ మీకు అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యమనుకుంటే నేను ఎంత బేసిక్స్ నుంచి చెప్తాను. ఎక్కువ షార్ట్ కట్స్ కట్టడం అది ఉండదు. ఓన్లీ ప్రొసీజర్స్ బాగా నేర్పిస్తానని అనుకుంటున్నాను మరి. సో హోప్ఫుల్లీ నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో చూడండి, కమెంట్స్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు టైం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాగ కొన్ని ఫార్ములాస్ చూద్దాం. గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇది యాక్చువల్లీ మీకు గ్రావిటేషన్ చాప్టర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతంగా ఉంది ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. సో ఈ ఫీల్డ్ ఇది ఏంటంటే ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ అనమాట. ఈ ఫీల్డ్ ఎలా వస్తుందంటే గ్రావిటేషన్ ఫోర్స్ బై మాస్ ఇంటూ డిస్టెన్స్ వేసుకుంటాం. ఫోర్స్ మనం ఆల్రెడీ కట్టేస్తాం, ml (T⁻²) మాస్ అంటే m ఇంటూ లెంత్. మాస్ పోయి L²T⁻². అది గ్రావిటేషనల్ పొటెన్షియల్. హీట్ ఎనర్జీ, ఏ ఎనర్జీ అయినా సరే నేను చెప్పాను ఆల్రెడీ, ఇది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కానీ వర్క్ కానీ మీరు ఏదైనా వేసేసి అదే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం స్పెషల్ ఫార్ములా, ఎం ఇంటూ ఎస్ ఇంటూ తీటా అంటాం అనమాట. ఇది మనం తర్వాత వాడతాం. ఎం అంటే మాస్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్, తీటా అంటే టెంపరేచర్. ఇది మనం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ తీటా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట. ఈ ఎస్ ఉంది కదా, దీన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ తీటా. ఎనర్జీ మనం ఏమనుకున్నాం, ml²T⁻² ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే మాస్, స్పెసిఫిక్ హీట్ మనకు కావాలి తీటా. సో ఇక్కడ నుంచి మనకి మాస్ కొట్టేసి స్పెసిఫిక్ హీట్ ఎంత వస్తుంది, L²T⁻², తీటా⁻⁻1. థర్మల్ కెపాసిటీ. థర్మల్ కెపాసిటీ అంటే ఈ థర్మల్ కెపాసిటీ అనండి. సరే ఇప్పుడు దీని ఫార్ములా రాస్తా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్ అండి. ఇది ఎం అంటే మాస్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్. అది ఇప్పుడే మనం కట్టాం, L²T⁻², తీటా⁻⁻1. ఇక్కడ ఇంకో టర్మ్ ఉంది, వాటర్ ఈక్వలెంట్ అని. ఈ వాటర్ ఈక్వలెంట్ కూడా అదే యాక్చువల్లీ. అయితే వీళ్ళిద్దరిది డైమెన్షన్ ఫార్ములా సేమ్ రావచ్చు. డైమెన్షన్ ఫార్ములా సేమ్ అయిపోయిన మాత్రం రెండు ఒకటి కాదండి. అది వేరు ఇది వేరు. ఓకే, బట్ దానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది. ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ అది వేరు ఇది వేరు. డైమెన్షనల్ ఫార్ములా సేమ్ అయిపోవచ్చు. డైమెన్షనల్ ఫార్ములా సేమ్ అయిపోయిన మాత్రం రెండు ఒకటి అనుకోకూడదు. ఓకే రైట్. తర్వాత లేటెంట్ హీట్. మీకు అక్కడ ఫార్ములా ఒకటి ఉంటుంది, హీట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ మాస్ ఇంటూ లేటెంట్ హీట్. ఓకే, కెమిస్ట్రీలో కూడా అది వాడుతుంటారు. సో ఇక్కడ నుంచి మనం ఎల్ కట్టచ్చు. ఎల్ అంటే లేటెంట్ హీట్, హీట్ బై మాస్. హీట్ అంటే ml²T⁻² బై మాస్. ఎంఎం కొట్టేస్తే L²T⁻². క్యాలరిఫిక్ వాల్యూ కూడా లేటెంట్ హీట్ లాగానే హీట్ బై మాసే వస్తుంది. సో దాని ఆన్సర్ కూడా లేటెంట్ హీట్ ఏంటుందో అదే ఉంటుంది. వాటర్ ఈక్వలెంట్ నేను ఎప్పుడో చెప్పాను, ఇది మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. ఇక్కడ మీరు ఆల్రెడీ థర్మల్ కెపాసిటీ కట్టారు, దానికి ఏంటి వస్తుందో దీనికి కూడా అదే ఆన్సర్ వస్తుంది. బట్ ఆన్సర్ సేమ్ వస్తున్నారు కానీ ఈ రెండు సేమ్ అవ్వవు. అలాగే లేటెంట్ హీట్ కి క్యాలరిఫిక్ వాల్యూ కూడా డైమెన్షన్ ఫార్ములా సేమ్ రావచ్చు. దట్ డజంట్ మీన్ ఆ రెండు సేమ్ అని మనం అనుకోకూడదు. ఫిజికల్ మీనింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. దట్ మీనింగ్ అసలు నక్కకి నావలకు అంత వ్యత్యాసం ఉంది మన. బట్ డైమెన్షన్ ఫార్ములా వైజ్ మాట్లాడితే రెండు ఒకటే. తర్వాత మనకి కోషంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, దీన్ని ఆల్ఫా అని రాస్తాం. ఇది చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్ ఇంటూ తీటా అనమాట. తీటా అంటే టెంపరేచర్, అది కూడా చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ లెంత్ లెంతే కదా, లెంత్ కొట్టేయండి. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏంటి, టెంపరేచరే కదా. తీటా⁻⁻1 దాని ఆన్సర్. తర్వాత యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ మనకి ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంటుంది, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, సో ఇక్కడ మనం ఆర్ కడుతున్నాం అనమాట. టీ అంటే టెంపరేచర్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ ఆర్ కట్టామనుకోండి, పివి బై ఎన్ ఇంటూ టీ. పి అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా, ప్రెషర్. వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా ఇంటూ లెంత్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మోల్స్. అంటే దయచేసి ఇది నంబర్ అనుకోకండి, ఇక్కడ మనం ఎం వాడాలి. ఇక్కడ మనం ఎన్, మనకి ఎందుకంటే 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అనుకున్నాం, అక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఒక క్వాంటిటీనే. సో ఇక్కడ ఎన్ అంటే కావాలి మనం ఎన్ వేసేయగలం, క్యాపిటల్ ఎన్ వేరు, స్మాల్ ఎన్ వేరు. ఓకేనా, ఈ మిస్టేక్ చేయొద్దు. టీ అంటే టెంపరేచర్. ఇక్కడ మీరు ఏరియా కొట్టేయచ్చు. ఫోర్స్ ఇంటూ లెంత్ అంటే మళ్ళీ మనకి వర్కే కదా, ml²T⁻² డివైడ్ బై స్మాల్ ఎన్ తీటా. సో దీన్ని సింప్లిఫై చేస్తే ml²T⁻² m⁻⁻1
తీటా పవర్ -1. ఇంకా కొన్ని ఉన్నాయి, ఓ 10-15 ఇంకా మిగిలిపోయాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. ఇవాళ ఇక్కడి వరకే చెప్తున్నాను. ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 25-30 కవర్ చేశాను. సో ఇవి మీకు ప్రాబ్లమ్స్ గట్రా చేసేటప్పుడు ఎదురుపడుతూ ఉంటాయి. సో సింపుల్ ఫిజిక్స్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. అందుకే మన ఛానల్ పేరు ఏంటి? గులాబ్ జామ్ ఫిజిక్స్. గులాబ్ జామ్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ ని మనం గులాబ్ జామున్లా ఆస్వాదిస్తూ హాయిగా తినొచ్చు, నేర్చుకోవచ్చు, మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఇంజనీర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అయిపోవచ్చు. నమస్తే.